ఈరోజు మనం ఒక భగవానుడి యొక్క లీలా చరిత్రనే చెప్పుకుందాం. ఇది భగవానుడు భక్తులు ఏ విధంగా కోరుకుంటారో ఆయన ఆ విధంగానే లీలలు చేస్తూ ఉంటారన్నమాట. భక్తుడు ఏ విధంగా భగవానుడికి సమర్పితమై ఉంటారో భగవానుడు కూడా భక్తుడికి ఆ విధంగానే సమర్పితమై ఉంటారు. ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో భక్తుడు భగవానుడు కూడా ఆ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు. అంటే భక్తునికి సంతోషం కోసం భగవానుడు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అలాంటిదే ఒక భక్తుడు ఎలా కోరుకున్నారో అలానే దర్శనమిచ్చారు. ఇది కల్పిత కథ కాదు, ఇది బృందావనంలో జరిగినటువంటి సత్య ఘటన. ఇది 1748వ సంవత్సరంలో జరిగినటువంటిది శ్రీ బృందావన్ ధామంలో. శ్రీ బృందావన్ ధామంలో ఒక నందకిషోర్ దాస్ బాబాజీ అని ఆయన ఉండేవారనమాట. ఆయన ప్రతిరోజు కూడా ఆశ్రమంలో సాయంత్రం యొక్క భక్తులందరినీ కూర్చోబెట్టి ప్రవచనం చెప్తూ ఉండేవారు. అలా రోజు ప్రవచనం చెప్తూ ఉంటారు. ఒకరోజు ఆయన ఆ ప్రవచనంలో భగవానుడి యొక్క రూపవర్ణన చేస్తున్నారన్నమాట. ఆ రూపవర్ణన చేస్తుంటే ఎలా, భగవానుడు శ్యామవర్ణంలో ఉంటారు, పట్టు పీతాంబరాలను ధరిస్తారు, ఆ నెమలి పింఛంతో తయారు చేసినటువంటి ఆ కిరీటాన్ని ధరించి, మెడలో వనమాల ధరించి, చేతితో మురళి పట్టుకొని ఆ యొక్క గోవుల్ని తోలుకొని బాండీర వనానికి వస్తారు రోజు అని చెప్తున్నారు. అలా చెప్తూ ఉంటే గురువుగారు ఇక ఉన్నటువంటి శిష్యులంతా కూడా వింటూ ఉండారు. శిష్యులందరికంటే ఒక వెనక కూర్చున్నటువంటి అతను రోజు గోసేవ చేస్తూ ఉంటాడనమాట. గోసేవ చేయటం, గోవుల్ని తోలుకొని వెళ్ళటం, ఇలాంటి సేవ చేస్తూ ఉంటాడు. ఇతను ఏంటన్నాడు, అతన్ని అందరూ ఆ ఆశ్రమంలో వాళ్ళంతా కూడా బోందు అని పిలుస్తారు. బోందు అంటే ఆ యొక్క శిష్యుడు చాలా సాధారణంగా సాదాసీదాగా భోళాగా ఉంటాడనమాట, అమాయకంగా. అందుకని అంతా కూడా ముద్దుగా బోందు అని పిలుస్తారు. గురువుగారు చెప్తుంటే బోందు ఏంటన్నారు కదా అనుకుంటున్నారు. ఈయన ఈ గురువుగారు చెప్పేటటువంటిది 4000 సంవత్సరాల నాటి మాట కాదు, ఇప్పుడు జరుగుతున్నవి కావాలి ఇవి. రోజు బృందావనంలో ఇలా జరిగేటటువంటి లీలల్నే వర్ణిస్తున్నారు గురువుగారు. అంటే ఇప్పుడు కూడా రోజు ఆ బాండీర వనానికి గోవులు తోలుకొని వస్తారు భగవానుడు అని అనుకుంటున్నారు ఈయన. అంటే అంత భోళా మనిషి అన్నమాట ఈ బోందు. అనుకుంటున్నారు ఇంకా, అరే రోజు బాండీర వనం వస్తారని చెప్తున్నారు కృష్ణయ్య గోవులను తోలుకొని, నేను కూడా రోజు బాండీరు వనం వెళ్తున్నాను కదా గోవులను మేపటానికి, నేను ఒక్కరోజు కూడా చూడలేదే ఆయన్నే అనుకొని మళ్ళీ అతనే అనుకుంటున్నాడు, ఓహో నేనే చూసి ఉండలేదులే, రేపు వెళ్తాను కదా చూస్తాను అనుకున్నారనమాట. అనుకొని తెల్లవారింది, సేవంతా సమాప్తం చేసుకున్నాడు. ఆ గోవులను తీసుకొని ఆ బాండీరు వనానికి వెళ్ళారనమాట. వెళ్ళంగానే ఆవులన్నీ కూడా వనంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అంటే బాండీర వనం చాలా చిన్నదేం కాదు, పెద్దదైనటువంటిది. అలా బృందావనం యొక్క వ్రజ మండలంలో 12 వనాలు ఉన్నాయి. బృందావనం, బాండీర వనం, తాళవనం, భేలువనం అని ఇట్లా 12 వనాలు ఉన్నాయి. ఆ వనాల్లో ఒకటి బాండీర వనం. అంత దట్టమైనటువంటి చెట్లతోటి పొదలతోటి చాలా పెద్దదైనటువంటి వనం అన్నమాట. ఆ వనంలోకి వెళ్ళంగానే గోవులన్నీ మేస్తూ ఉండే కదా. ఇప్పుడు రోజు వస్తారని చెప్పారు కదా గురువుగారు బాండీర వనానికి, కృష్ణయ్య గోవులను తోలుకొని వచ్చే ఉంటారు అనుకొని కృష్ణయ్యని ఇవాళ ఎతకాలి అనుకున్నారు. అనుకొని మొత్తం కూడా గాలిస్తున్నారు. బాండీర వనం అంతా కూడా తిరిగి తిరిగి ఎక్కడున్నారు కృష్ణయ్య, నాకు అసలు కనిపించలేదే, ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను అని చెప్పి ఆయన ఉదయం నుంచి ఎత్ర తత్ర సర్వత్ర అంటే ఇక్కడ అక్కడ అని లేదు, మొత్తం వెతుకుతున్నారు భగవానుణ్ణి. ఆ చెట్లు పొదలు దట్టంగా ఉన్నటువంటి వాటిలోకైనా ఎంతెంతో దూరం వెళ్ళి అలా మొత్తం కూడా కృష్ణయ్యను గాలిస్తూ ఉండారు ఎక్కడ అనుకుంటున్నాడు. మళ్ళీ గురువుగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు కదా, గురువుగారు నిజమే చెబుతారు. కానీ నేనే అభాగిని, నాకే కన్నయ్య దర్శనం ఇవ్వటం లేదు, కనిపించటం లేదు అనుకొని అయినా కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు
చెప్పారుగా వస్తారని, వచ్చే ఉంటారు. అంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు అనుకొని మళ్ళీ కూడా ఆ వనంలో ఎతుకుతూనే ఉన్నారు. ఇలా ఎతుకుతూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం అవ్వొస్తుంది. ఇప్పుడు ఇక ఆ పైన ఉన్నటువంటి భగవానుడు ఈ బోందు యొక్క భోళాతనానికి రాలేకుండా ఉండలేకపోయారనమాట. అలా వచ్చేశారు భగవానుడు. అల్లంత దూరంలో. అంటే ఎలా అనుకున్నారు, భగవానుడు ఎతుకుతున్నారు కదా, మరి బోందు రావాలంటే ఒక్కడే రాకూడదు, ఆయన గో సమూహంతో వస్తారని చెప్పారు గురువుగారు. అలానే అనుకుంటున్నారు, గోవులు తీసుకొని వచ్చారనుకుంటున్నారు కదా ఇప్పుడు బోందు. అలా కన్నయ్య ఆ గోవుల సమూహంలో ఆ మధ్యలో ఉండి వస్తా అల్లంత దూరం నుంచి బోందుకి కనిపించారు. ఎలా ఉండారు, శ్యామవర్ణంలో ఉండారనమాట. అలా వస్తున్నటువంటి దూరం నుంచి వస్తున్న కన్నయ్యని చూసి ఆహా నాకు శ్యామసుందరుడు కనిపించారని చెప్పి చాలా సంతోషంతో నాట్యం చేయటం మొదలుపెట్టారు బోందు. అలా భగవానుడు దగ్గరకు వచ్చేశారు. బోందుకి దగ్గరగా వచ్చేటప్పటికైనా చూస్తున్నారన్నమాట. బోందు చూస్తూ ఇలా చూస్తున్నారు ఆ భగవానుడిని. ఆ కమల నయనాలు, సుందర కపోలం, గింగిరాలు తిరిగినటువంటి కేశాలు, ఆ శిరస్సు పైన ఏమన్నా నెమలి పింఛంతో తయారు చేసినటువంటి కిరీటం ధరించారు. పసుపు పచ్చని పట్టు పీతాంబరాలను ధరించారు. ఆ మెడలో వైజయంతి మాల, ఆ చేతిలో మురళి పట్టుకొని అలా చందన సుగంధాలతో ఉండారంట. ఎంతో సుగంధితంగా ఉన్నారు. అలా వచ్చేశారు భగవానుడు బోందు దగ్గరికి. వచ్చేటప్పటికి భావమగ్నమై ఏమి మాట కూడా రాలేక అలా చూస్తూ ఉండిపోయాడనమాట బోందు భగవానుడిని. చూస్తూ ఉండేటప్పటికి భగవానుడు వచ్చి మెల్లిగా బోందు దగ్గర కూర్చున్నారు. అప్పుడు శాంతమై తేరుకొని బోందు అడుగుతున్నారు భగవానుడిని, మీరు నా గురువుగారు వివరణ చేసి చెప్తారే ఆ శ్యామసుందరుడేనా మీరు అంటున్నారు. అప్పుడు ఆ భగవానుడు అంటున్నారు, ఆ శ్యామసుందరుడినే నేను అన్నారనమాట. అప్పుడు నా గురువుగారు చెప్తుంటే మీ రూపవర్ణన మీరు చాలా అందంగా ఉండారనుకున్నా, కానీ నేను ఎన్నదానికి అనుకున్న దానికంటే కూడా మీరు ఎన్నో లక్షల రెట్ల అందంగా ఉండారని చెప్పి ఆ భగవానుడిని చూస్తూ ఉండారనమాట. అలా చూస్తూ ఉంటే ఇప్పుడు భగవానుడు అంటున్నారు, బోందు ఇలా మాటలతోటే సరిపెడతావా, లేకపోతే కొంచెం ఏమన్నా తినటానికి తాగటానికి పెడతావా అన్నారు. పెడతా శ్యామసుందర అని చెప్పి ఆ ఉదయం నుంచి ఎతకటంలోనే సరిపోయింది కదా. ఆ తీసుకొచ్చినటువంటి రొట్టి తినలా, 2-3 రోటీలు ఆ యొక్క వస్త్రంలో బంధించి తీసుకొచ్చారు. ఆ వస్త్రంలో నుంచి తీసి భగవానుడికి ఇచ్చాడు. వెంటనే ఆ రొట్టెలన్నీ కూడా భగవానుడు తినేశారు. నాకు ఇంకా ఆకలిగా ఉంది బోందు అంటే, అయ్యో నేను ఈ 2 తీసుకొచ్చానే, ఇంకేమీ లేదు నా దగ్గర అంటే, సరే రేపు ఇంకా ఎక్కువ తీసుకురా అని చెప్తారు. సరే స్వామి అన్నారు. అలా సాయంత్రం అయింది. కాసేపు ఇద్దరు ఆడి పాడిన తర్వాత భగవానుడు తన గోవులను తోలుకొని వెళ్ళిపోయారు. బోందు ఏమో తన గోవులను తోలుకొని ఆశ్రమానికి వచ్చారు. ఇలా ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా ఎవరితోటి ఏమీ చెప్పలా, గురువుగారితో కూడా ఏం చెప్పలా. ఎందుకని, రోజు భగవానుడు భాండీరవానం వస్తారని చెప్పారు కదా, గురువుగారు వస్తారు, అలానే నాకులాగే అందరినీ కూడా కలుస్తారు కావాలి, అందరినీ చూస్తారని అనుకుంటున్నారు. అందువలన ఎవరితోటి ఏమీ చెప్పలేదు. అలా భగవానుడికి ఇప్పుడు రొట్టి కావాలి కదా, రోజు 4 తీసుకెళ్ళి ఆయన 8 తీసుకెళ్తున్నాడు. రోజు 8 తీసుకెళ్ళటము. ఒక్కొక్క రోజు కొంచెం చట్నీ ఉంటే బాగుండిద్దే, కొంచెం పెరుగు కూడా ఉంటే బాగుండిద్దే, కొంచెం ఈ ఫలానా ఉంటే బాగుండిద్దే అని చెప్పి ఇలా ఆశ్రమంలో వంట చేసి పెట్టే అతను ఉండారు కదా, అతని దగ్గర నుంచి రోజు కొంచెం ఎక్కువగా తీసుకోవటం, ఫలానా పదార్థాలు తీసుకోవటం ఇలా తీసుకెళ్తూ ఉండారు. ఇలా చూస్తున్నాడు ఇతను, వాడిని ఇచ్చే అతనేమో రోజు 4 తీసుకెళ్ళేవాడు, ఈ మధ్య ఏంటి ఇలా ఎక్కువగా ఫలానా కావాలని తీసుకెళ్తున్నాడు, అసలు ఈ బోందు ఏం చేస్తున్నాడా అనుకొని ఒకరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. గురుదేవా, రోజు ఎందుకో చాలా ఎక్కువగా ప్రసాదం తీసుకెళ్తున్నాడు బోందు అని చెప్తే, ఒకరోజు గురువుగారు పిలిచారు బోందుని. పిలిచి అడుగుతారు, బోందు ఇంత ప్రసాదం ఏం చేస్తున్నావు నువ్వంటే, అప్పుడు సహజ భావంతో చెప్తున్నాడు గురువు గారికి, గురుదేవా నేను మీకు చెప్పలేదు, రోజు నేను గోవులను తోలుకొని భాండీరవనం వెళ్తాను కదా, అక్కడికి శ్యామసుందరుడు కూడా గోవులను తీసుకొని వస్తారు భాండీరవనానికి, అందుకని వారికి నాకు ఇద్దరికి తీసుకెళ్తున్నానని చెప్పాడనమాట. ఇది గురువుగారు అడుగుతారు, ఎవరు వస్తున్నారు అని మళ్ళీ అడుగుతారు. అదే మీరు వర్ణించి చెప్తా ఉంటారే ఆ భగవానుడే వస్తున్నాడని చెప్పారనమాట. ఇది అప్పుడు గురువుగారు అనుకుంటున్నారు, ఏంటి బోందు ఇలా చెప్తున్నాడు, నిజంగా భగవానుడు వస్తున్నాడా, లేకపోతే ఈడొక అమాయకత్వానికి
తీసుకోవటానికి ఎవరైనా పిల్లలు అలా వేషం వేసుకొని కానీ వచ్చి వీడి దగ్గర శుభ్రంగా తినిపోవాలనుకొని ఇలా చేస్తున్నారా బోందు? ఎవరు వస్తున్నారు నిన్ను ఆట పట్టించడానికి? ఏరే పిల్లలు ఎవరైనా వస్తున్నారేమో అని అడుగుతారనమాట. లేదు లేదు గురుదేవా, మీరు ఎలా అయితే వర్ణించి చెప్పారో, ఏ భగవానుడి గురించి అయితే చెప్పారో ఆయనే వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఎంత అందంగా ఉంటారో తెలుసా? మీరు చెప్పినట్లే చాలా కమలాల్లాంటి కన్నులతోటి, విశాలమైనటువంటి కపోలంతో, పట్టు పీతాంబరాలను ధరించి, శ్యామవర్ణంతో, గింగిరాలు తిరిగినటువంటి కేశాల మీద ఆ యొక్క నెమలి పింఛంతో తయారు చేసిన కిరీటాన్ని ధరించి, ఆ చేతిలో మురళి తీసుకొని ఆ యొక్క సుగంధితమైనటువంటి చందనంతో తిలకం పెట్టి వస్తే ఎంత అందంగా ఉండారో ఆయన అని చెప్తాడనమాట. ఇది చెప్పంగానే విని గురువుగారు అనుకుంటారు, బోందు చెప్పేది నిజమేననిపిస్తుంది. చాలా సాదాసీదా మనిషి కదా, అబద్ధాలు చెప్పటం రాదు వీడికి, నిజమే చెప్తున్నాడు బోందు. ఏరే వాళ్ళైతే, చలాకీ వాళ్ళైతే విశ్వసించలేము, అబద్ధాలు చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇది బోందు నాకు నిజమే చెప్తున్నాడు అనుకొని ఆ యొక్క మాట లేనంగానే గురువు గారికి కళ్ళు చెమ్మగిల్లిపోయి ఇలా అడుగుతున్నారు బోందుని, బోందు ఈరోజు కూడా వస్తారా భగవానుడు అంటారు. వస్తారు, ఎందుకు రారు గురుదేవా అంటారు. సరే ఈరోజు వస్తే ఒక చిన్న ప్రార్థన చెయ్యి భగవానుడిని, నా గురువు గారు మిమ్మల్ని నా ఆశ్రమం తీసుకురమ్మన్నారని చెప్పి ఆ యొక్క శ్యామసుందరుణ్ణి ఆశ్రమం తీసుకురా అని చెప్తారు. సరే గురుదేవా అంటారు. సరేనని చెప్పారు. చక్కగా ప్రసాదం తీసుకొని ఆ భాండీర వనానికి వెళ్ళారు. ఆ కన్నయ్య కూడా వచ్చారు గోవులు తీసుకొని. ఆడతా పాడుతూ ఉండారు ఇద్దరు. ఒక్కొక్కసారి ఆటల్లో బోందు భగవానుడి మీద కూడా ఎక్కుతున్నారు, భగవానుడితో ఆటలాడుతున్నారు, ఎంతో ఆనందంగా ఉంటారు అన్నమాట ఇద్దరు. ఇలా ఆటలు అయిపోయిన తర్వాత కాసేపు భగవానుడు అన్నారు, నాకు ఆకలిగా ఉంది, ప్రసాదం తీసుకుందామంటే ఆ తీసుకొచ్చినటువంటి మూట నిప్పి ఆకు పెట్టారు భగవానుడికి. ఆ రొట్టెలు తీసుకొచ్చినటువంటి ప్రసాదం అంతా పెట్టారు. భగవానుడు తినబోయే సమయంలో అప్పుడు శ్యామసుందర నాదొక చిన్న ప్రార్థన అన్నాడనమాట. ఏంటి అంటే, నా గురువుగారు ఈరోజు మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకొని రమ్మని చెప్పారు, మీరు నాతో పాటు ఆశ్రమానికి రావాలి అన్నాడు. ఇది అనగానే శ్యామసుందరుడు అన్నారు, నాకు నీతోనే సంబంధం, నాకెవరితో సంబంధం లేదు, నేనెవరికి ఫ్రెండ్ని కాదు, ఏమీ కాదు, నేను నీతోనే ఉంటాను, కానీ నేను ఎవరిని చూడటానికి ఎవరిని కలవటానికి నేను ఎక్కడికి రాను అని చెప్పారు. అలా చెప్పేటప్పటికి వెంటనే పాదాలు పట్టుకున్నారు, భగవానుడి పాదాలు పట్టుకొని అడుగుతున్నారు, నేను ఇన్ని రోజుల మించి ఈ భాండీరవనం వస్తున్నా గోవుల్ని మేపటానికి, అయినా నేను ఎప్పుడూ నేను చూడలా, అసలు మీరెవరో నాకు తెలీదు, నాకు ఈ భాండీరవనానికి గోవులు తీసుకొని వస్తారని చెప్పింది నా గురువు గారు, తర్వాత మిమ్మల్ని కలుసుకునేటట్టు చేసింది నా గురువు గారు, మిమ్మల్ని చూసేటటువంటి యోగ్యత కల్పించింది నా గురువు గారు. అలాంటి గురువుగారు పిలుస్తుంటే రాననకండి, దయచేసి ఒక్కసారి రండి ఆశ్రమానికి అని చాలా దీనంగా పిలుస్తాడనమాట. పిలిచేటప్పుడు అప్పుడు కూడా అంటారు భగవానుడు, నేను రాను, నీ గురువుతోటి కూడా నాకు సంబంధం లేదు, వారి బాబుతోటి కూడా నాకు సంబంధం లేదు, నేను ఎవరి దగ్గరికి రాను, నీ తప్ప నేనెవరిని కలవను అంటారనమాట. అని ఆయన పెట్టిన ప్రసాదం ఉంది కదా అక్కడ, ఆ రొట్టి మొక్క తీసుకొని తినాలనుకుని భగవానుడు ఇలా తీసుకునేటప్పటికి వెంటనే బోందు చేయబట్టుకున్నాడు. చేయబట్టుకొని ఇది తినటానికి లేదు, నువ్వు నన్ను తప్ప ఎవరిని కలవవు అయితే, నా గురువుగారిని కలవటానికి రాలేదు అయితే మీరు ఇది తినొద్దు, ఎందుకంటే ఇవన్నీ నా గురువుగారి పదార్థాలు, నా గురువుగారిని కలవటానికి రానప్పుడు ఇవేందుకు తింటారు, ఇవేమి మీరు తినటానికి లేదని చెప్పి పక్కకు తీసేసుకున్నాడు అనమాట, రొట్టి కూడా తీసేసుకొని. అప్పుడు అంటున్నారు భగవానుడు, నేను నీ ముందు సరళంగా ఉండానని ఇలా మాట్లాడుతున్నావా, నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా దర్శనం దుర్లభం, అలాంటిది నీ ముందు నేను సరళంగా వచ్చాను అని చెప్తే ఈ యొక్క బోందు చెప్తున్నాడు, నేను ఏ తపస్సు చేయలేదు, ఏ పూజ సేవ చేయలేదు, నా గురువు గారికి సేవ చేస్తున్నాను, అంటే నా గురుదేవుల దగ్గర 1000 జన్మల తపస్సుకు సమాన ఫలం ఉంది, వారి పాదాలకు ప్రణామం చేయటం వల్లే నాకు ఈరోజు మీ దర్శన భాగ్యం అయింది, మీరు అట్లాంటి గురువు దగ్గరికి రానంటారా అని చెప్తారన్నమాట. అంటే అప్పుడు చెప్తున్నారు, మీరు రాకపోతే
పర్వాలేదు రావాకండి, నాకు మీకు ఈ రోజు నుంచి ఏమీ సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సామాగ్రి అంతా తీసేసుకొని ఆ గోవులను తీసుకొని ఆ బోందు వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్తుంటే అప్పుడు భగవానుడు అంటున్నారు, ఏ బోందు ఆగు ఆగు అంటుంటే మీరు నా మాట వినండి, నన్ను నా గురువు గారిని కలవలేదు అయితే నేను ఆగను, నాకు మీతోటి ఏ సంబంధము లేదు, నాకు మీకు ఈ రోజు నుంచి సంబంధం కట్టు అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉండారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే వెనకమాల భగవానుడు చూస్తూ ఉండారు కదా, ఈయనకి ఈ త్రిలోకనాథుడు భగవానుడు ఈ త్రిలోక సంపద అంతా కూడా ఏదో పోయిందేమోనన్నంత బాధతోటి ఏ బోందు ఆగు బోందు ఆగు అని చెప్పి పిలుస్తూ ఉండారన్నమాట. అప్పుడు బోందు అంటున్నాడు, నేను నా గురువుగారితో మీరు కలుస్తాను, నాతో వస్తానని మాట ఇస్తేనే నేను ఆగుతా, లేదు అయితే నాకు సంబంధం లేదని చెప్పాను కదా అని చెప్పి వెనకకు కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అప్పుడు ఇంకా చేసేదేముంది, ఏం లేక భగవానుడే బోందు ఆగు ఆగు అనుకుంటా భగవానుడే పరిగెత్తుకుంటూ ఆ బోందు దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి బోందుతో అంటున్నారు, సరే తీసుకెళ్ళు, నీ ఇష్టం, ఎక్కడికి తీసుకెళ్తావో, నీ గురుగారి దగ్గరికే తీసుకెళ్తావో ఎక్కడికి తీసుకెళ్తావో, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా పదా అని చెప్పారనమాట. అలా భగవానుని తీసుకొని బోందు వెళ్తూ ఉండారు. సాయం సమయం అవుతుంది. ఇక్కడ ఆశ్రమంలో గురువుగారు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ గోవుల సమూహంతో బోందు వస్తూ ఉండుంటాడు ఇలా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ గురువుగారు ఆ బోందు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారనమాట. ఇలా ఎదురు చూస్తూ ఉండేటప్పటికి అలా అంత దూరంలో కనిపించారు. ఆ గో సమూహం మధ్యలో ఆ శ్యామ సుందరుడు బోందు వస్తా గురువుగారికి కనిపించారనమాట. ఇలా కనిపించగానే గురువుగారికి మూర్ఛితులైపోయారు. ఆ శ్యామసుందరుడు బోందు ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వచ్చారనమాట. దగ్గరకు రాగానే ఆయన మూర్ఛ అవస్థ నుండి తేరుకొని వెంటనే శ్యామసుందరుని దర్శనం చేసుకొని ఫస్ట్ ప్రణామం బోందుకి చేశారు. భగవానుడికి నమస్కారం చేయలా, బోందుకి నమస్కారం చేసి ఇలా అంటున్నారు గురువుగారు, బోందు నీ సహజ సరళ స్వభావం, నీ భోళత్వంతో నీ భక్తికి, నీ భోళాతనానికి, నీ భక్తికి నేను ప్రణామం చేస్తున్నానని చెప్పి బోందుకి ప్రణామం చేశారు. ఇలా అంటున్నారు, ఇంకా నువ్వు నీ సరళత్వంతో ఇవాళ త్రిలోకనాథుణ్ణి నా ఆశ్రమానికి తీసుకొచ్చి నాకు దర్శన భాగ్యం కలిగించావు అని చెప్పి బోందుకి నమస్కారం చేశారనమాట. అంటే ఇది చెప్తున్నారు గురువుగారు, ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి వారి అని చెప్పి ఆడంబరంతో కపటంగా ఉండి చేస్తారో భక్తి, అటువంటి వారికి ఎప్పుడు కూడా భగవానుడు చాలా దూరంగా ఉంటారు. ఏ కపటం లేకుండా, ఆడంబరం లేకుండా భగవానుడికి హృదయపూర్వకంగా భక్తి చేసి నిష్కపటంగా ఉంటారో అటువంటి వారికి భగవానుడు చాలా చేరువలో ఉంటారనమాట. వారు ఎలా కావాలనుకుంటే అలా వస్తారు భగవానుడు. వారి కోసం ఏది చేయటానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు. అలాంటి భగవానుడిని ఈరోజు నువ్వు నీ భోళాతనంతో తీసుకొచ్చావు బోందు అని చెప్పి ఆయన నమస్కారం చేస్తారు. ఆ తర్వాత బోందు కూడా గురువుగారు కూడా ఇద్దరికి కూడా భగవానుడు మోక్షాన్ని ఇస్తారు. ఇది సత్యఘటన జరిగినటువంటిది బృందావనంలో. అందుకని ఎప్పుడు కూడా మనము కపటం లేకుండా హృదయపూర్వకంగా చేసేది చిన్నదైనా సరే నిష్కపటంగా హృదయపూర్వకమైనటువంటి భక్తితోటి చేస్తే భగవానుడు దాన్ని స్వీకరిస్తారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఏదేదో చేస్తున్నామని చెప్పి ఆడంబరం కోసం చేయటము, చూపించటం కోసం చేస్తే భగవానుడు మనకి 60 గజాల దూరంలో ఉంటారనమాట. అందుకని భగవానుడిని దూరం పెట్టే భక్తి అవసరం లేదు. భగవానుడిని మన హృదయంలోకి తీసుకొచ్చే భక్తి చేస్తేనే మనం ఆయన పాదాల దగ్గరికి చేరుకుంటాం. అలాంటి భక్తే మంచిది. జై శ్రీ రాధే.